నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ పట్టణంలోని భరోసా కేంద్రంలో వర్చువల్ ఎవిడెన్స్ ఫెసిలిటీ సేవలను ప్రారంభించిన మేడ్చల్ డీసీపీ. బాధితులు తమ వాంగ్మూలాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేందుకు ఈ సేవను ప్రారంభించామన్న ఎన్ కోటిరెడ్డి. రుద్దారం గ్రామంలోని గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానం హుండీ లెక్కింపు 28,20,986 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపిన ఆలయ ఈవో. కొల్చేర మండల ఎంపీడీఓగా బాధ్యతలను స్వీకరించిన రఫీక్ ఉన్నీసా. పెద్ద శంకరంపేటలో బాధ్యతలను నిర్వహించిన ఆమెకు శాల్వాతో ఘనంగా సత్కరించిన అధికారులు. సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలని తెలిపిన క్రాంతి వల్లూరు. మేడ్చల్ పట్టణంలోని భరోసా కేంద్రంలో వర్చువల్ ఎవిడెన్స్ ఫెసిలిటీ సేవలను మేడ్చల్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సైబరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజనతో కలిసి ప్రారంభించారు. బాధితులు తమ వాంగ్మూలాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేందుకు ఈ సేవలను ప్రారంభించామని తెలిపారు. మేడ్చల్ పట్టణంలోని భరోసా కేంద్రంలో వర్చువల్ ఎవిడెన్స్ ఫెసిలిటీ సేవలను మేడ్చల్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సైబరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజనతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితులు తమ వాంగ్మూలాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేందుకు ఈ సేవలను ప్రారంభించామన్నారు. ఫోక్సో బాధితులకు లీగల్ అసిస్టెన్స్ అందిస్తూ కోర్టుకు నేరుగా వెళ్లకుండా వర్చువల్ గా బాధితులు తమ వాంగ్మూలాన్ని ఇచ్చేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సేవలు ప్రారంభించామని డీసీపీ తెలిపారు. భరోసా బాధితులకు అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ రెడ్డి, రాములు నాయక్, డిఐ సుధీర్ కృష్ణ, ఎస్ఐలు మన్మద్, అనిత, అశోక్, భరోసా సిబ్బంది కళ్యాణి, సమీనలు పాల్గొన్నారు. ఈరోజు భరోసా సెంటర్లో వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఇనాగరేట్ చేశారు డీసీపీ మేడ్చల్ సార్, ఇంకా డీసీపీ బాలానగర్ సార్ కూడా. సో భరోసా సెంటర్ ఇక్కడ 2022 మార్చ్ 8 రోజు స్టార్ట్ చేశాము. ఇది యాక్చువల్లీ ఎక్స్క్లూజివ్లీ విమెన్ రేప్ ఇంకా పోక్సో కేసెస్. సో ఒక విక్టిమ్ రేప్ జరిగినప్పుడు కానీ ఇంకా పోక్సో కేసెస్ అయినప్పుడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడే విక్టిమ్ తీసుకొచ్చి విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డింగ్ నుంచి మెడికల్ ఇంకా కంప్లీట్ విక్టిమ్కి కౌన్సిలింగ్ ఇవ్వటం, సైకలాజికల్ కండిషన్ బట్టి వాళ్ళని ఎలా మోల్డ్ చేయటం, సో మొత్తం చూసుకుంటారు. ఈవెన్ కేసు ట్రయల్కి వచ్చినాక కూడా మా భరోసా సెంటర్లో ఉన్న కౌన్సిలర్స్ వీళ్ళందరూ ఫాలో అప్ చేసి కేసు ఖచ్చితంగా కన్విక్షన్ చూస్తారు. సో ఇట్స్ లైక్ హోలిస్టిక్గా విక్టిమ్ వెల్బీయింగ్ చూసుకుంటారు. వాళ్ళకి కంపన్సేషన్ ఇవ్వటం అవన్నీ కూడా చూసుకుంటారు ఇక్కడ. సో 2022 ఇది ఇనాగ్రేషన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 281 కేసెస్ హ్యాండిల్ చేశారు భరోసా సెంటర్ వాళ్ళు. దాంట్లో 194 పోక్సో కేసెస్, 59 రేప్ కేసెస్, ఇంకా మిగతా కేసెస్ 28 ఉన్నాయి. సో మెయిన్ స్టేట్మెంట్ రికార్డింగ్, మెడికల్, ఇంకా కౌన్సిలింగ్ ఇవి చూసుకుంటారు. ఇంకా 164 స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందు అయ్యేది కూడా చూసుకుంటారు. సో మొత్తం విక్టిమ్ యొక్క బాగోగులు చూసుకుంటారు. థ్యాంక్ యూ. సైబరాబాద్ కమ్యూనిస్టేట్ పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్ జోన్లో ఉన్న భరోసా సెంటర్లో వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. పోక్సో బాధితులు ఎవరైతే ఉంటారో విక్టిమ్స్ వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ ఇస్తూ వాళ్ళ యొక్క కోర్టులో ట్రయల్స్ జరిగేటప్పుడు కానీ కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు కానీ విక్టిమ్స్ అక్కడికి పోకుండా ఉండటానికి, వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళని ఎక్స్పోజ్ కాకుండా చూడడం కోసము మెడికల్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఈ కోర్టు ఎవిడెన్స్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ భరోసా సెంటర్లో జరిగే విధంగా ఇక్కడ మనకి డీజీపీ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ అన్నీ కూడా ఆ ఫెసిలిటీస్ కల్పిస్తూ ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ భరోసా కేంద్రం అనేది బాలానగర్ జోను అండ్ మేడ్చల్ జోన్కి సంబంధించి ఉంటుంది. ఈ ప్రాంతంలో వచ్చిన కేసులన్నీ కూడా ఇక్కడికి టేకప్ చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ గారు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ గారు కూడా హాజరు కావడం జరిగింది. దానికి సంబంధించిన తదుపరి వివరాలను కూడా ఉమెన్ సేఫ్టీ డీసీపీ గారు తెలియజేస్తారు.
పటంచెరు నియోజకవర్గ పరిధిలోని రుద్రారం గ్రామంలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆలయ ఈవో లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 103 రోజుల కానుకగా వచ్చిన హుండీ ఆదాయం లెక్కించగా మొత్తం 28,20,896 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. పటంచెరు నియోజకవర్గ పరిధిలోని రుద్రారం గ్రామంలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆలయ ఈవో లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో 103 రోజులలో భక్తుల హుండీ కానుకలుగా వచ్చిన హుండీ ఆదాయం లెక్కించగా 26,98,462 రూపాయలు, అన్నదాన రూపంలో 1,22,434 మొత్తం ఆదాయం 28,20,896 రూపాయలు వచ్చిందన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ పెద్ద ఎత్తున విరాళాలు అందించిన భక్తులకు కోరిన కోరికలను నెరవేరుస్తూ స్వయంభుగా వెలిసిన సిద్ధి గణపతి ఆశీర్వాదం ఉండాలని భక్తులకు ఈవో ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ ఈవో లావణ్య, తహసీల్దార్ ఆఫీసర్ సంతోష్ కుమార్ శర్మ, ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, సుధాకర్, అర్చక బృందం, ఆలయ సిబ్బంది, శ్రీ శివకేశవ స్వచ్ఛంద సంస్థ సేవా సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. రుద్రారం గ్రామంలో గణేష్ గణపతి ఈరోజు నుండి దాంట్లో హుండీ ఆదాయం 28,20,896 సమకూరింది. దీంతో చాలా సంతోషంగా ఉంది. ఉత్తరపిండ మహాకాయ కోటి సూర్య సంప్రభ. ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి లోపల భక్తులు విరాళంగా భక్తుల యొక్క కానుకల ద్వారా 103 రోజులకు గాను 28 లక్షల పైచీలకు హుండీ ఆదాయం రాబడింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆలయ సిబ్బంది, అర్చకులము మరియు మా కార్యనిర్వహణాధికారి గారు, మా జిల్లా కార్యాలయం నుండి పరిశీలకులు మరియు మండల అధికారులు, అలాగే పోలీస్ సిబ్బంది వారి సమక్షంలో స్వచ్ఛంద సంస్థల ద్వారా లెక్కింపడం జరిగినది. ఈ ఆదాయాన్ని సమకూర్చిన భక్తులకు వాళ్ళు కోరుకున్న కోరికలు కొంగు బంగారమై చుట్టి ఇలాగే నిలజిల్లాలని కోరుకుంటున్నాను. జగదీశ్వర స్వామి అర్చక. నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ దేవస్థానం రుద్రారం కార్యనిర్వహణాధికారి. ఈరోజు దేవస్థానంలో 103 రోజులకు గాను హుండీ ఆదాయం లెక్కించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మన దేవాదాయ శాఖ పరిశీలకులు శ్రీమతి విజయలక్ష్మి గారు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సంతోష్ కుమార్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, భక్తులు, అర్చకులు, సిబ్బంది వీరందరి సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. హుండీ లెక్కింపులో జనరల్ హుండీ ఆదాయము 26,98,462 రూపాయలు వచ్చింది. అన్నదానం హుండీ ఆదాయం 1,22,434 రూపాయలుగా నమోదైంది. తర్వాత రెండు కలిపి 28,20,896గా నమోదైంది. ఇది గత కాలంతో పోలిస్తే భారీగా ఈసారి హుండీ ఆదాయం పెరిగింది. భక్తులందరి కార్యక్రమం సహకరించిన సేవా సమితి, హుండీ బృందం సేవా సమితి వాళ్ళు హుండీ లెక్కింపులో పాల్గొనడం జరిగింది. వారి శివకేశవ సేవా సమితి ఇస్నాపూర్ నుంచి కూడా రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కైంకర్యాల్లో పాల్గొని ఇంకా దేవాలయం అభివృద్ధి చెందాలని అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే మన దేవాలయంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా తలపెట్టడం జరిగింది. అందులో భాగంగా మన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి గాను ఒక వేదికని ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత దేవస్థానం చుట్టూ గ్రానైట్ ప్రదక్షిణ మండపం చుట్టూలో గ్రానైట్ అవి ఏర్పాటు చేస్తున్నాము. కొన్ని రూమ్స్, వంటశాల, అన్నదాన సత్రం ఇలాంటివన్నీ కూడా తలపెట్టాము. సో ఎవరికైనా భక్తులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దేవస్థాన పరివేలులో కార్యాలయంలో సంప్రదించి విరాళాలను అందించి దేవస్థాన అభివృద్ధికి తోడ్పడాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండలంలో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండలంలో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 250 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కుకునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 159 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కానున్నారని అధికారులు తెలిపారు. మాస్ కాఫీ జరపకుండా పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కింద వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వాళ్ళు వస్తుంటారు. నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలను మెదక్ జిల్లా వ్యాప్తంగా 68 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తెలంగాణ మోడల్ పాఠశాలలో మెదక్ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ పరిశీలించారు. నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలు మెదక్ జిల్లా వ్యాప్తంగా 68 పరీక్షా కేంద్రాల్లో 10,387 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు మెదక్ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, తెలంగాణ మోడల్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను మెదక్ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ పరిశీలించారు. నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. దీనిలో భాగంగా మండల కేంద్రంలోని 2 పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాధికారి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా 10,387 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడులకు గురికాకుండా పరీక్షలు మంచిగా రాసి 100% ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 68 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కాబట్టి ఎవరు కూడా పరీక్షా కేంద్రాల వద్దకు రావద్దన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మొబైల్ ఫోన్స్ అనుమతి లేదని, ఎవరు కూడా మొబైల్ ఫోన్లు వెంట తీసుకుని రాకూడదని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకిషన్, సుదర్శనమూర్తి తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 3వ తారీఖు వరకు మన జిల్లాలో ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించబోతున్నాం. ఈ ఉదయం 9:30 68 కేంద్రాలలో ఈ పరీక్షలన్నిటి ప్రారంభం కావడం జరిగింది. పరీక్షకు సంబంధించి పోలీస్ బందోబస్తు, డ్రింకింగ్ వాటరు, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్ అన్ని రకాల సదుపాయాలు పిల్లలకు కల్పించడం జరిగింది. వాళ్ళు నిర్భయంగా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి సెంటర్లో ఎక్కడ కూడా మొబైల్ ఫోన్స్ అనేవి అలౌ చేయడం లేదు. అన్నీ కూడా వాళ్ళు బయటనే డిపాజిట్ చేసి రావడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 68 కేంద్రాలలో 10,387 మంది పిల్లలు మన మెదక్ జిల్లాలో పరీక్షలు రాస్తారు. నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి గ్రామ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. గ్రామంలో అంతర్గత రోడ్లు బాగోలేనందున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సహకారంతో 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించామని తెలిపారు. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి గ్రామ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అంతర్గత రోడ్లు బాగోలేనందున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సహకారంతో 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించామన్నారు. సీసీ రోడ్డుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ రామరెడ్డి, డైరెక్టర్ బాజా రమేష్, తుమ్మల రమేష్, బొమ్మన మల్లేశం, భిక్షపతి, కాకి రాజయ్య, సంగెపు నారాయణ, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. సీసీ రోడ్లు ప్రారంభం ఎంచుకున్నాము. అదే సందర్భంగా శ్రీ గౌరవనీయులు రోహిత్ రావు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యాన మైనంపల్లి హనుమంతరావు సహకారంతో ఈనాడు 10 లక్షల రూపాయలు మా గ్రామానికి సీసీ రోడ్లకు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈ 10 లక్షలు కంప్లీట్ చేసి మళ్ళీ కూడా నేను అడిగి పెట్టాను, ఇస్తా అన్నారు. ఇంకో 20 లక్షలు ఇస్తారు. ఎస్సీ కాలనీ కూడా 20 లక్షలు అడిగినాం, దానికి కూడా ఇస్తాను సిద్ధంగా ఉన్నారు. ఇది కంప్లీట్ చేసి దాని గురించి కూడా ప్రయత్నం చేసి తెచ్చి గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసేందుకు గల్లీ గల్లీ సీసీ రోడ్ అయ్యేటట్టు 100% ప్రయత్నం చేస్తాం.
ఎమ్మెల్యే గారి సహకారం బ్రహ్మాండంగా ఉంది మన గ్రామంపై. అలాంటిది మనం కూడా ఒక యూనిట్గా ఉండి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి గ్రామస్తులను కూడా నేను ప్రత్యేకంగా అందరికీ కోరుతున్నా. అదేవిధంగా ఏ అవసరాలున్నా మనతోనే ఏ అవసరాల గురించి 100% మనం ప్రయత్నం చేస్తాం. దానికి మన కార్యకర్తలు ఎవరు కూడా ఏం బాధపడవలసిన పని లేదు. ముందుకు తీసుకుపోదాం పార్టీని. జై కాంగ్రెస్. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలో 2 పరీక్షా కేంద్రాలు కేటాయించామని మండల విద్యాశాఖ అధికారి గజ్జల కనకరాజు పేర్కొన్నారు. విద్యార్థులందరూ నేటి రోజు తెలుగు పరీక్షను రాసి ఆనందంగా బయటికి వచ్చారని తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలో 7 జిల్లా పరిషత్ 10వ తరగతి పాఠశాలలు ఉండగా అందులో 2 పరీక్షా కేంద్రాలుగా కేటాయించామని మండల విద్యాశాఖ అధికారి గజ్జల కనకరాజు పేర్కొన్నారు. దౌలతాబాద్ బాలుర బాలికల పాఠశాల, మోడల్ పాఠశాల, కస్తూర్బా పాఠశాల, దొమ్మాట జడ్పీ పాఠశాల, లింగరాజుపల్లి ఎంజేబీ బాలుర గురుకులం, మొండిచింత షేరిపల్లి బందారం బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులందరూ నేటి రోజు తెలుగు పరీక్షను రాసి ఆనందంగా బయటకు వచ్చారు. దౌలతాబాద్ బాలికల పాఠశాల పరీక్షా కేంద్రంలో 196 మంది విద్యార్థులకు గాను ఫుల్ టు ఫుల్ గా 196 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారని మరియు లింగరాజుపల్లి బాలుర గురుకుల పరీక్షా కేంద్రంలో 179 మంది విద్యార్థులకు గాను 179 మంది విద్యార్థులు హాజరై పరీక్షలను విజయవంతంగా రాశారని వారు పేర్కొన్నారు. పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రభుదాస్ ఆకస్మికంగా పరీక్షా కేంద్రానికి వెళ్లి విద్యార్థులు పరీక్షలు రాసే విధానాన్ని పరిశీలించారు. జరుగుతున్న 10వ తరగతి పరీక్షలకు భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఎస్ఐ శ్రీరామ్, ప్రేమ్దీప్ ఈ కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ రాజగోపాల్ రెడ్డి, అఫ్జల్ హుస్సేన్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ వెంకటలక్ష్మి, అంజిరెడ్డి మరియు పరీక్షల విభాగ సిబ్బంది, వైద్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతికి పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో మొత్తం పరీక్షా కేంద్రాలు 68 ఉన్నాయి. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు సమయం కేటాయించారు. పరీక్షా కేంద్రాలలో మంచినీళ్లు, ఏఎన్ఎంలు, ఇన్విజిలేటర్ల బృందం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ జిల్లాలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. జిల్లా విద్యా అధికారి రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సెంటర్ నుంచి 500 మీటర్ల నుంచి రావాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. అదేవిధంగా జిరాక్స్ సెంటర్లు 9:30 నుంచి 12:30 వరకు మూసివేయించారు. నర్సాపూర్, తూప్రాన్, అల్లాదుర్గు, పాపన్నపేట, చేగుంట, కోడిపల్లి వివిధ మండలాల్లో ఆదిఓ సూపరింటెండెంట్లు పరిశీలిస్తున్నారు. విద్యార్థులు సమయం ప్రకారం సెంటర్లలో ఉండాలని అధికారులు తెలిపారు. నంబర్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోటో కొట్టండి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా ఏర్పాటు చేసే పర్మిట్ రూమ్లకు ఎలాంటి నియమ నిబంధనలు లేవని ఎక్సైజ్ సిఐ నరేందర్ రెడ్డి అన్నారు. రామేంపేట ఎక్సైజ్ ఎస్ఐ విజయ్ సిద్ధార్థ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా ఏర్పాటు చేసే పర్మిట్ రూమ్లకు ఏర్పాటుకు ఎలాంటి నిబంధనలు లేవని రామేంపేట ఎక్సైజ్ సిఐ నరేందర్ రెడ్డి అన్నారు. రామేంపేట ఎక్సైజ్ ఎస్ఐ విజయ్ సిద్ధార్థ సిబ్బందితో కలిసి గురువారం వెల్దుర్తికి వచ్చిన సిఐ వెల్దుర్తిలోని దుర్గా తిరుమల వైన్స్ తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో కల్లు డిపోలను తనిఖీ చేశారు. వైన్స్ లో రికార్డులు పరిశీలించారు. అన్ని రకాల మద్యం బాటిళ్లు తగినంత స్టాక్ ను దుకాణాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. దుర్గా వైన్స్ పర్మిట్ రూమ్ ఏర్పాటు నిబంధనలు అతిక్రమించారని, రోడ్డుకు దగ్గరగా ఏర్పాటు చేశారనే ఆరోపణలపై సిఐ మాట్లాడుతూ పర్మిట్ రూమ్ కు ఏర్పాటుకు ఎలాంటి నిబంధనలు ఉండవని, వయసులో ఉన్న చోట పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. వయసులకు దగ్గరలో 100 అడుగుల విస్తీర్ణంలో ఈ పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసుకుంటూ సరిపోతుందన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి పరీక్ష నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ రాహుల్ శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులు తొలి రోజు లాంటి ఉత్సాహంతో మిగిలిన అన్ని పరీక్షలు కూడా సమర్థవంతంగా వ్రాయాలని ఆకాంక్షించారు.
మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ 10వ తరగతి పరీక్ష నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ రాహుల్ రావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తొలి రోజంతటి ఉత్సాహంతో మిగిలిన అన్ని పరీక్షలను కూడా సమర్థవంతంగా వ్రాయాలని ఆకాంక్షించారు. అలాగే పరీక్షల నిర్వహణ నిబంధనలను పకడ్బందీగా పాటించాలని అధికారులను ఆదేశించారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. మిగిలిన పరీక్షలు విద్యార్థులు ఏ విధమైన ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో వ్రాసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో భద్రత, పర్యవేక్షణ, విద్యార్థులకు త్రాగునీరు, లైటింగ్, ఫర్నిచర్, టాయిలెట్ సదుపాయాల ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు 10,402 మంది హాజరు కావాల్సి ఉండగా 10,373 మంది హాజరయ్యారని, వివిధ కారణాల చేత 29 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండల ఎంపీడీఓగా శుక్రవారం రఫీక్ ఉన్నీసా పదవి బాధ్యతలు స్వీకరించారు. పెద్ద శంకరంపేటలో విధులు నిర్వహించిన ఆమె బదిలీపై వచ్చి నేడు బాధ్యతలను స్వీకరించారు. మెదక్ జిల్లా కొల్చార మండల ఎంపీడీఓగా శుక్రవారం రఫీక్ ఉన్నీసా పదవి బాధ్యతలు స్వీకరించారు. పెద్ద శంకరంపేటలో విధులు నిర్వహించిన రఫీక్ ఉన్నీసా బదిలీపై వచ్చి నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సరైన సేవలు అందిస్తారని, గ్రామాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తారని తెలిపారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. నూతనంగా ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకున్న రఫీక్ ఉన్నీసాను సిబ్బంది శాల్వాతో ఘనంగా సన్మానించారు. శంకరంపేట ఎంపీడీఓగా పనిచేసి గత 2.5 సంవత్సరాల నుండి ఇక్కడికి కొల్చార ఎంపీడీఓగా ఈరోజే పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మధ్యాహ్నం నుండి ఇక్కడికి రావడం జరిగింది. సిటీసీస్ కూడా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సంగారెడ్డి పట్టణంలోని రిషి పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి అక్రమాలకు, అవకతవకలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సంగారెడ్డి పట్టణంలోని రిషి పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. నేటి నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 122 పరీక్షా కేంద్రాలు, 22,423 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. తనిఖీ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రంలో నిర్వహణ, విద్యార్థులకు కల్పించిన సదుపాయాలు పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు, అవకతవకలకు తావు లేకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడులకు లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను మరోసారి కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో తైబజార్ వేలంపాట గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. 2025-26 సంవత్సరానికి గాను గ్రామానికి చెందిన బ్యాగరి నగేష్ 61,000 రూపాయలకు వేలంపాటను దక్కించుకున్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో తైబజార్ వేలంపాట గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ వేలంకు మండల పంచాయతీ అధికారి కృష్ణవేణి పర్యవేక్షణలో వేలంపాటలో పలువురు పాల్గొన్నారు. 2025-26 సంవత్సరానికి గ్రామానికి చెందిన బ్యాగరి నగేష్ 61,000 రూపాయలకు వేలంపాటలో దక్కించుకున్నారు. 12 నెలల పాటు చిరు వ్యాపారాల దగ్గర తైబజార్ వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ వేలంపాటలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. భవ్య న్యూస్ మించు ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ పట్టణంలోని భరోసా కేంద్రంలో వర్చువల్ ఎవిడెన్స్ ఫెసిలిటీ సేవలను ప్రారంభించిన మేడ్చల్ డీసీపీ. బాధితులు తమ వాంగ్మూలాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేందుకు ఈ సేవను ప్రారంభించామన్న ఎన్ కోటిరెడ్డి. రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానం హుండీ లెక్కింపు 28,20,986 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపిన ఆలయ ఈవో. కొల్చార మండల ఎంపీడీఓగా బాధ్యతలను స్వీకరించిన రఫీక్ ఉన్నీసా. పెద్ద శంకరంపేటలో బాధ్యతలను నిర్వహించిన ఆమెకు శాల్వాతో ఘనంగా సత్కరించిన అధికారులు.
సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలని తెలిపిన క్రాంతి వల్లూరు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.